జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి, మీ క్లయింట్ ఎవరో ఫోన్ చేశారో? తర్వాత మాట్లాడతానని చెప్పు. అర్జెంట్ ఏమోనండి. ఇక్కడ అంతకంటే ఎక్కువ అర్జెంట్ పనిలో ఉన్నాను. అయ్యో, ఈయన వినేలా లేరే. మంగలి బతిలాడుకోవాలి. నువ్వు ఓడిపోమ్మా, ప్లీజ్ తల్లి, నువ్వు ఓడిపో. చెక్. ఇప్పుడైనా నీ పొగరు అణిగిందా? నిన్నెవరూ ఓడించలేరని ఎంత మిడిసిపడ్డావే. ఆయన్ని ఓడించడం నీ తరం కాదు, నిన్ను పుట్టించిన మీ అమ్మ తరం కూడా కాదు. ఆగండి. ఎందుకమ్మా గుడికెళ్ళొచ్చావుగా, ప్రసాదం పెడతావా? ప్రసాదం రెడీగా ఉంది, వెళ్ళి తీసుకొస్తాను, తిని పెడదురు గాని. చారుకేశా, మీ అందరినీ ఒక విషయం అడగాలి. మీలో ఎవరైనా ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నారా? ఏ, అది విని నువ్వేడవాలనుకుంటున్నావా? అత్తయ్య, ఇది చాలా ముఖ్యమైన విషయం, దయచేసి అర్థం చేసుకోండి. దీపు, నువ్వేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసావా? లేదు వదినే. కుమారి, నీకు నెలతప్పడం లాంటిది ఏమైనా జరిగిందా? జరిగితే ముందు మా ఆయనకి, అత్తయ్యకి, మావయ్యకి, మా అమ్మకి, నాన్నకి చెప్తాను. నీకెందుకు చెప్తాను? అత్తయ్య, మీరేమైనా మొక్కుకున్నారా? లేదమ్మా. బాబాయ్ గారు, మీరేదైనా శుభవార్త చెప్పాలనుకుంటున్నారా? ఈ వయసులో మేమేం శుభవార్త చెప్తామమ్మా? చెడు వార్త కూడా చెప్పలేమమ్మా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా వైపు ఏదైనా మంచి జరిగితే దాన్ని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? అలాంటి ప్లాన్ దివ్యమ్మ దగ్గర ఉంటే మిమ్మల్ని అడిగి చేస్తారా మేడం? మరెందుకో ఈ డ్రామా? దివ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఫస్ట్ ఈ స్వీట్ తినండి. తినండి. మంగా తిను బంగారం. చార్కేసా, స్వీట్స్ తీసుకో. అమ్మా, ఇది తీసుకో. దీపు, అంకుల్ తీసుకోండి. కుమారి తీసుకోండి. పిన్ని, దీపు, కుమారి తీసుకోండి. అవును, ఇంతకీ నాన్నేరి? నానా, నానా, నానా. ఏం జరిగింది? చెప్తానుండండి. నాన్న రానివ్వండి. నానా, నానా, నా ఏంటి? నాన్న, స్వీట్ తీసుకోండి. దేనికి? నేను స్కూల్ పెట్టడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది నాన్న.
మంచి సెంటర్లో మంచి బిల్డింగ్ దొరికింది నాన్న. త్వరలోనే స్కూల్ స్టార్ట్ చేస్తాను. ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని స్వీట్ తెచ్చాను నాన్న. కాదనకుండా తీసుకోండి నాన్న. స్కూల్ పెట్టడం ఏమన్నా గొప్ప విషయమా? ఎంతమంది స్కూల్స్ రన్ చేయటం లేదు, దానికి ఇంత హడావుడెందుకు? అది కాదు నాన్న. చూడు, ఈ వంకలు సాకులతో ఇంటి మధ్య గీతను చెరిపేయలేవు, మా మనసులు కూడా మార్చలేవు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ మంచిది. మీ కష్ట సుఖాలు మాకు, మా కష్ట సుఖాలు మీకు ఎప్పటికీ అక్కర్లేదు. ప్రసాద్ చెప్పింది అర్థమైందిగా. ఈ గీత ఎన్నటికీ చెరిగిపోదు. మీరెలా పోయినా మాకు నష్టం లేదు. మీ హద్దుల్లో మీరుండండి. చాలా సంతోషం నాన్న. ఒక శుభవార్త వింటారు. చాలా సంతోషకరమైన వార్త అది. రెండవది, ఒకరి వలన నీ కుటుంబం అల్లకల్లోలం కాబోతోంది. చివరిది, మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.